హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజన రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే వండర్లా గురించి మాట్లాడుకుందామండి. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మీకు స్టార్టింగ్ లో ఇలా వాటర్ పార్క్ లో వేసుకునే అవుట్ఫిట్స్ అయితే ఉంటాయి. లోపల కొంచెం కాస్ట్ ఎక్కువ, బయట అయితే అరౌండ్ 250 అలా పడుతుంది పేరుకి. అండ్ మేమైతే ఎంట్రీ చెక్ ఇన్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. మీకు బోర్డు అయితే ఉంటుంది బయట. ఆల్కహాల్స్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, పెట్స్ కానీ, లేదా సేమ్ టికెట్ పైన రీ ఎంట్రీ అయితే ఉండదు అని మెన్షన్ చేస్తారు. మీరు ఇలా లోపలికి వెళ్ళగానే ఇంటర్నల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. మేము వెళ్ళింది ఫ్రెండ్షిప్ డే రోజు. సో 1+1 ఆఫర్ అయితే నడుస్తుండే అప్పుడు. చాలా రష్ ఉంది. మీరు లోపలికెళ్ళాక రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో కాస్ట్యూమ్ షాప్స్ అయితే ఉంటాయండి. మేము ఇక్కడైతే నైట్ టైమ్ పాసెస్ అయితే తీసుకున్నామండి. మేము తీసుకున్న టికెట్‌కి నైట్ టైమ్ యాక్సెస్ అయితే ఉంది. ఆ పాస్ ఉంటే మాత్రమే మీకు నైట్ టైమ్ రైడ్స్ అయితే ఉంటాయి. మిగతా వాళ్ళకైతే నాట్ అలౌడ్. మీకైతే లెఫ్ట్ సైడ్‌లో లాకర్‌కి కౌంటర్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. 400 పడుతుంది ఒక్క లాకర్‌కి. ₹50 రిఫండ్ ఇస్తారు. మీరు లాకర్‌కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్‌లో స్కేరీ హౌస్ ఉంటుంది. అండ్ ఇదంతా మొత్తం లాకర్ సెషన్ అండి. మీకిచ్చిన నెంబర్ చూసుకొని ఇలా అయితే ఓపెన్ చేయండి. ఇలా వాచ్‌లా ఉంటుంది. జస్ట్ మీరు అక్కడ ట్యాప్ చేస్తే చాలు లాకర్ ఓపెన్ అవుతుంది. మీకిక్కడ లెఫ్ట్ సైడ్‌లో వెళ్తే స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్తే లేడీస్‌కి అండ్ కిందికి వెళ్తే జెంట్స్‌కి చేంజింగ్ రూమ్స్ అండ్ వాష్‌రూమ్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు మీ కాస్ట్యూమ్స్. మీరు బయటికి వెళ్ళాక ఇక్కడ జెయింట్ వీల్ అయితే కనిపిస్తుంది. మేమైతే మిస్ అయ్యాము. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి యాక్సెస్ లేదు. క్లోజ్ చేసేసారు. అండ్ ఇదైతే రోలర్ కోస్టర్ అండి. ఇది కూడా వెళ్ళలేదు మేము. క్లోజ్ చేసేసారు. మీకు కొంచెం ముందుకు వెళ్ళగానే మ్యాప్ కనిపిస్తుంది. అక్కడ మ్యాప్‌ని ఫాలో అవుతూ మేమైతే రైడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. మేము ఫస్ట్ చేసిన రైడ్ వండర్లా బాంబ. ఇదేనండి అది. 30 మినిట్స్ వెయిటింగ్ టైమ్ అయితే కంపల్సరీ ఉంటుంది ప్రతి రైడ్‌కి. అదే ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. ఇలా ఒక 10 రౌండ్స్ అయితే తిప్పారండి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మేము జీ ఫాల్‌కెళ్ళాము. ఇదేనండి అది. మీరు చూడొచ్చిక్కడ. ఇలా పైకి మొత్తం తీసుకెళ్ళి కంప్లీట్‌గా పైనుంచెళ్ళి ఒకటేసారి డ్రాప్ చేస్తారు. లిటరల్లీ మాకైతే రేట్ చాలా నచ్చింది. చెప్పాలంటే గుండెలు చేతిలోకొచ్చేసాయి. ఇది పెండ్యులమ్ రైడ్ అండి. అసలు చాలా భయమేసింది చూడగానే. కానీ డేర్ చేసి వెళ్ళాము. నెక్స్ట్ అయితే మేము వాటర్ రైడ్స్‌కైతే వెళ్ళాము. 12 పీఎం టు 6 పీఎం వరకే వాటర్ రైడ్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు థర్డ్ ఫ్లోర్‌లో, ఫోర్త్ ఫ్లోర్‌లో అయితే వాటర్ రైడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక 2 బిల్డింగ్ బ్లాక్స్‌లో అయితే మీకు వాటర్ రైడ్స్ ఉంటాయి. మిగతాది మొత్తం ఔట్‌డోర్‌లోనే ఉంటుంది. ఇక్కడ 1-2 రైడ్స్‌కి అయితే మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. మిగతా రైడ్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ప్రతి రైడ్ దగ్గర 30 మినిట్స్ మినిమమ్ వెయిటింగ్ టైమ్ అయితే ఉంటుంది. మాకైతే కొంచెం ఎక్కువనే పట్టింది. ఇక్కడైతే మీకు కొన్ని రైడ్స్‌కి వెయిట్ అయితే చెక్ చేస్తున్నారండి. డ్యూయల్ రైడ్స్‌కి అయితే మినిమమ్ 35 కేజెస్ సింగిల్ పర్సన్ అయితే ఉండాలి. ఇంకా బోత్ కంబైన్ చేసి చూస్తే 170 కేజెస్ కన్నా ఎక్కువ అస్సలు ఉండొద్దు. సో, ఇక్కడైతే మీకు టాప్ వ్యూ అయితే చూపిస్తున్నాను. తర్వాత కంప్లీట్‌గా బాటమ్ వ్యూ అయితే చూపిస్తాను అన్ని రైడ్స్‌వి. మీకు లాకర్ రూమ్ నుంచెల్లి లెఫ్ట్ సైడ్ స్ట్రెయిట్‌గా వస్తే ఈ జెయింట్ వీల్ కనిపించే ఆపోజిట్ లైన్‌లో మీకు అన్ని వాటర్ రైడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో 2 పూల్స్ అయితే ఉంటాయండి. పిల్లలకి స్లైడ్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మీకు అన్ని వాటర్ స్లైడ్స్ బాటమ్ వ్యూ అయితే చూపిస్తాను నేమ్స్‌తో పాటు చూడండి. ఇక్కడ రైట్ సైడ్‌లో వాటర్ స్లైడ్‌లో ఒక అమ్మాయి వస్తుంది చూడండి. పాపం మధ్యలో ఆమె స్ట్రక్ అయిపోయింది. ఈవెన్ దో ఆ మ్యాట్ అక్కడ వాళ్ళు పెట్టా కూడా లైక్ ఇట్స్ నాట్ వర్క్ ప్రాపర్‌లీ. సో, కొంచెం చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. ఇదైతే లేజీ పూల్ అండి. వాటర్ ట్యూబ్స్ ఇస్తారు. లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళి రైట్ సైడ్‌లో ఎండ్ చేయాలి మీ రైడ్ అనేది. అండ్ నెక్స్ట్ వేవ్ పూల్ అండి. మేమిక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసేసి రెయిన్ డాన్స్‌కైతే వెళ్ళాము. రెయిన్ డాన్స్ అయితే నేను కవర్ చేయలేకపోయాను. బట్
ఇది వేవ్ పూల్ అయితే నేను కవర్ చేశాను. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు మేము వెళ్ళిన రోజు. కొంచెం మీరు ముందుకొస్తే డ్రాప్ లూప్ అండ్ రెయిన్బో లూప్స్ అని కనిపిస్తదండి. ఇది కొత్తగా పెట్టింది. రెయిన్బో లూప్స్ కి మాత్రం 50 కేజెస్ మినిమం ఉండాలి. లేకపోతే రైడ్ కి నాట్ అలౌడ్. అండ్ డ్రాప్ లూప్ కి 35 కేజెస్ అబోవ్ ఉండాలి. మా వాటర్ రైడ్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ డ్రై రైడ్స్ కైతే వచ్చేసాము. ఒక్కసారి ఈ రైడ్ చూడండి, కంప్లీట్ గా తిప్పేస్తది అంతా. విన్నారు కదా అరుపులు! అంత భయంకరంగా ఉంది ఆ రైడ్. నెక్స్ట్ వచ్చేసి ద స్పెషల్ రైడ్ అండి వండర్‌లాది. ఇదైతే మిస్ చేయకండి. నెక్స్ట్ అయితే మిషన్ ఇంటర్‌స్టెల్లార్ అనేసి స్పేస్ గురించి ఉంటుందండి. చాలా బావుంటుంది. మిస్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రేజీ కార్స్ అండి. ఈ రైడ్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా వెయిటింగ్ టైమ్ అనేది ఉంటుంది. హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ అలా పట్టింది. మా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ మళ్ళీ వెళ్లారు. ఇక్కడైతే మీకు ఫుడ్ అవైలబుల్‌లో ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము 4DX మూవీకి అయితే వెళ్ళాము. అడ్వెంచరస్ చీకు వైల్డ్ రైడ్స్ అనేసి బాగుంది. నెక్స్ట్ మేవరిక్ రైడ్ అండి. అసలు ఇది నాకు ఎంత భయమేసిందంటే అసలు ఇంకోసారి ట్రై చేయొద్దు అనేలా అనిపించిందండి. కంప్లీట్ గా 360 డిగ్రీస్ రొటేట్ చేసి హోల్డ్ చేస్తారు. అసలు అది హైలైట్ పార్ట్. అసలు కింద పడిపోతానేమో అనిపించింది నాకు. ఆ హ్యాండిల్స్ ఉన్నా కూడా అంత భయమేసింది. ఇంకోసారి అయితే అస్సలు ట్రై చేయను. చాలా మంది మా ఫ్రెండ్స్ డ్రాప్ అయిపోయారు. నెక్స్ట్ అయితే ఇలా రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము కొన్ని పెండింగ్‌వి. మేము వెళ్ళినది ఫ్రెండ్షిప్ డే టైమ్ కాబట్టి 1+1 ఆఫర్‌లో 1799 రూపీస్‌కే ఒక టికెట్ వచ్చింది. సో, ఇద్దరం అయితే కవర్ చేసాము ఆ ఒక్క టికెట్‌లో. డీజే అయితే ప్లే చేశారండి. నైట్ టైమ్ వ్యూ అయితే ఇలా ఉంది. మేమక్కడ కొంచెం అలా తినేసి స్టార్ట్ అయిపోయాము. సో, ఎవరైతే వండర్‌లాకొస్తారో వీకెండ్స్‌లో అయితే కొంచెం ప్రిఫర్ చేయకండి. వీక్ డేస్‌లో రండి. ఒకవేళ వీకెండ్స్‌లో వచ్చినా ఫాస్ట్ ట్యాగ్ టికెట్ అయితే తీసుకోండి బెస్ట్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.